అండి. అన్నము చేయాలి, పప్పు చేయాలి. అలా 2 రకాలైన చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఆ రెండిటిని ఒకటే రెసిపీ అయితే ఇంకా బావుంటుంది కదా! అది కూడా హెల్తీగా అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది కదా! మళ్ళీ ఆ రెసిపీ ఏంటిదో తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఒక గ్లాస్ నిండా ఎర్రపప్పు వేసేసుకోవాలి. ఎర్రపప్పు కూడా అంటారు, మసూర్ దాల్ కూడా అంటారండి దాన్ని. అది యాడ్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ నిండా శనగపప్పు వేసేసుకోవాలి. గ్లాస్ నిండా కందిపప్పు, అదే గ్లాస్తోని పెసర్లు ఒక గ్లాసు, అదే గ్లాస్తోని పెసరపప్పు కూడా ఒక గ్లాస్ యాడ్ చేసేసుకోవాలి. బియ్యము 2 గ్లాసులు తీసుకుంటున్నాండి. మనం ఏ గ్లాస్తోనైతే తీసుకుంటున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాసులు బియ్యం అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత 2-3 సార్లు వాటర్ వేసేసుకొని మంచిగా క్లీన్గా కడుక్కొని మళ్ళీ వాటర్ అందులో యాడ్ చేసేసుకొని 5-6 గంటల వరకు మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా 5-6 గంటలు అయిన తర్వాత 6 అవర్స్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఏ గ్లాస్తోనైతే మనం రైస్ అన్నీ తీసుకున్నామో పప్పులన్నీ తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అందులో వేసేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ ఒక మీడియం సైజు ఉన్న తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కరివేపాకు అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ పొట్టు తీయనిది కచ్చాపచ్చాగా దంచుకొని 5-6 వరకు అందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి 4-5 వరకు ఒక దాంట్లో 2 కట్ చేసుకొని అది కూడా అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పైనుంచి 2 టమాటాలు అందులో వేసేసుకొని చిటికెడు పసుపు 2 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఈ మొత్తం వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుక్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే బియ్యము పప్పులు తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక్కొక్క గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అలా మొత్తం ఒక్కొక్క గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అంటే మొత్తం 21 గ్లాసులు వాటర్ అవుతాయండి. ఏ గ్లాస్తోనైతే పప్పులు తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక్కొక్క గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. బియ్యం అనేవి 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మొత్తం 6 గ్లాసులు వాటర్ అనేవి అవుతాయి. వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ రెసిపీకి. అలా మొత్తం 21 గ్లాసులు వాటర్ అవుతాయి. ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు కానీ తక్కువ వేసుకోకండి. రుచికి తగినంత వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. వాటర్ మొత్తం బాయిల్ వరకు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ పప్పు చూద్దామండి. ఒక 6 అవర్ పాటు ముందుగా నానబెట్టుకున్నామంటే తొందరగా రెసిపీ అనేది తొందరగా అవుతుంది. అప్పటికప్పుడు నానబెట్టి చేసుకున్నామంటే పప్పులన్నీ తొందరగా ఉడకవు కాబట్టి కుక్కర్లో అయితే మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. గిన్నెలో చేసుకునేది ఉంటే ఒక 5-6 అవర్ పాటు అయితే పక్కా నానబెట్టుకొని చేసుకోవాలి. చూడండి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ పప్పులు అనేవి అందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ప్లేట్ తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5-6 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 6 మినిట్ అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాము. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ అనేది 80% వరకు కుక్ అయ్యి ఉండాలి. 20% ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. వాటర్ లెవెల్ చూడండి ఇలా జారుతూ ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోకూడదు. అంతే అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా మిక్స్డ్ కిచిడి రెసిపీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్ని పప్పులు ఒకటేసారి మనం కుక్ చేసుకోలేం కాబట్టి ఒక్కసారి ఇలా మిక్స్డ్ దాల్ కిచిడి రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. నెలకు ఒక్కసారైనా చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోండి. నేను చేసినది ఒక 5-6 మెంబర్స్ వరకు ఈజీగా తినేయచ్చు. చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వాటర్ అనేది 80% వరకే కుక్ చేసుకొని రెసిపీ అనేది చేసుకోవాలి. మొత్తం ఇంకిపోయే వరకు ఉంచకూడదు. పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని పచ్చళ్ళు ఏమైనా ఉంటే అందులో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈ రెసిపీ వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చల్లగైతే అంత మంచిగా అనిపించదు. ఎప్పుడు ఒకటే రకమైన దాల్ రైస్ కాకుండా ఒక్కసారి పప్పులన్నీ వేసేసుకొని ఈ విధంగా మిక్స్డ్ దాల్ కిచిడి అనేది రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా హెల్దీ కూడా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మళ్ళీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.